పెనాల్టీ షూట్అవుట్ ఇన్ క్రికెట్. అవును గైస్, మీరు నిజమే. కాకపోతే దాన్నే క్రికెటింగ్ టర్మ్స్ లో బౌల్అవుట్ అంటారు. సో ఈ మ్యాచ్ ఎప్పుడుదంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ 2007. సో మ్యాచ్ సిచ్యువేషన్ చెప్తా వినండి. సో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది, టార్గెట్ ఇస్తుంది. పాకిస్తాన్ సెకండ్ బ్యాటింగ్ వస్తుంది, కాకపోతే మ్యాచ్ అయితే టై అవుతుంది. సో ఇక్కడ మీరైతే అనుకోవచ్చు, ఓకే సూపర్ ఓవర్ ఉంటుంది కదా, ఈ పెనాల్టీ షూట్అవుట్ ఏంటిదని. కాకపోతే ఆ T20 వరల్డ్ కప్ లో అయితే సూపర్ ఓవర్ అయితే లేకుండే గాయస్. సో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటిదంటే అప్పుడు బౌల్అవుట్. సో బౌలర్స్ ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు చెప్తా క్లియర్ గా వినండి. పర్ టీమ్ కి 5 balls ఇస్తారు గైస్. సో స్టంప్స్ ఉంటాయి, బ్యాటర్ ఉండడు, వెనకాల ఒక వికెట్ కీపర్ ని పెట్టుకోవచ్చు మీరు. సో ఇండియా తరపున 5 bowlers అండ్ పాకిస్తాన్ తరపున 5 bowlers. సో పాకిస్తాన్ తరపున వాళ్ళ టాప్ క్లాస్ ప్రీమియం బౌలర్స్ అయితే వస్తారు. సో అదే యాసిర్, మన ఉమ్రాన్ గుల్ అండ్ బూమ్ అఫ్రీడి. సో వీళ్ళంతా వస్తారు. మన తరపున బౌలర్స్ ఎవరో తెలుసా? గెస్ చేయండి మీరు, చెప్తా వినండి. మన సేవాగ్, మన రాబిన్ ఉతప్ప అండ్ హర్భజన్ సింగ్, ఈ 3 bowlers. సో వాళ్ళు 3 balls వేస్తారు, 0 hits. అండ్ మనం 3 balls వేస్తాం, 3 hits. అక్కడే మనం అయితే మ్యాచ్ గెలుస్తాం. సో ఓకే, ఇంత సింపుల్ గా చెప్తున్నాడు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడే వన్ మ్యాన్, ది కెప్టెన్ కూల్, ది మాస్టర్ స్ట్రోక్ MS ధోని ప్రెవెన్స్ ఆఫ్ మైండ్ అయితే మీకు చెప్తా వినండి. మన పాకిస్తాన్ వాళ్ళ కీపర్ ఏం చేస్తాడంటే వికెట్స్ కి దూరంగా నిల్చుంటాడు గైస్. కాకపోతే ధోని ఇక్కడ ఏం చేస్తాడంటే, ధోని అయితే కరెక్ట్ స్టంప్స్ వెనకాల నీళ్ళవనంతే అయిపోతాడు. దీనివల్ల ఏమవుతుందంటే బౌలర్స్ కి అయితే కరెక్ట్ ఓకే స్టంప్స్ హిట్ కాకపోయినా ధోనిని కొట్టాలి అన్నట్టు ఉంటది. సో ధోని ఏం చేస్తాడంటే స్టంప్స్ వెనకాల నిలిచి ఉన్నాడు కాబట్టి సో వాళ్ళకైతే ఒక క్లియర్ వ్యూ అయితే దొరుకుతుంది. సో దీని వల్ల బౌలర్స్ కి అయితే ఈజీ అయింది. అండ్ మనమైతే ప్రీమియం ఫాస్ట్ బౌలర్స్ కి పోకుండా సో మన దగ్గర ఉన్న బ్యాట్స్మెన్ అంటే ఎవరైతే నార్మల్ గా స్పిన్ వేస్తారో వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇచ్చాం. సో దీని వల్ల మనం అయితే మ్యాచ్ అయితే గెలిచాం. ద వన్ అండ్ ఓన్లీ బాల్ అవుట్ అయితే మనం గెలిచినాం. సో అదే ఇండియా T27 వరల్డ్ కప్ లో ఒక మ్యాజిక్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. సో T20 వరల్డ్ కప్ వస్తుంది కదా, అందుకే మీకైతే ఈ చిన్న మూమెంట్, ఈ చిన్న స్టోరీ అయితే చెప్దాం అనుకున్నా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.